హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో భాగంగా రెండవ పాఠం అభివృద్ధి భావనల గురించి తెలుసుకుందాం. వేట సేకరణ ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది అనేదానికి ఆన్సర్ 2 లక్షల సంవత్సరాలు. అలాగే వ్యవసాయం ఎన్ని వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది? 12,000 సంవత్సరాల క్రితం. అలాగే పారిశ్రామికీకరణ 400 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. కొడంకులం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ కలదు? తమిళనాడు. ఇది తిరునెల్వేలి జిల్లాలో కొడంకులం దగ్గర ఉంది. కొడంకులం అణు విద్యుత్ కేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? నిరంతరం పెరుగుతున్న విద్యుత్ శక్తి అవసరాలు తీర్చడం. కొడంకులం ప్రజలు దేనికి వ్యతిరేకంగా పోరాటం చేశారు? కొడంకులం అణు విద్యుత్ కేంద్రం స్థాపనకు వ్యతిరేకంగా. కొడంకులం ప్రజలు అణు విద్యుత్ కేంద్ర స్థాపనను ఎందుకు వ్యతిరేకించారు? భవిష్యత్తులో అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదాలు సంభవిస్తే వారి భద్రతకు ముప్పు ఏర్పడుతుందని, ప్రస్తుతం వారు జీవనోపాధులు కోల్పోతున్నారని. కొడంకులం ప్రజల పక్షాన నిలబడి అణు విద్యుత్ కేంద్ర స్థాపనను వ్యతిరేకించిన వారెవరు? శాస్త్రజ్ఞులు, పర్యావరణవేత్తలు, సామాజిక ఉద్యమకారులు. ఐవరీ కోస్ట్ దేశం ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా. ఒక ఓడ 500 టన్నుల విషపూరిత వ్యర్థ ద్రవ పదార్థాలను చెత్త పడవేసే బహిరంగ ప్రదేశంలోనూ పక్కన ఉన్న సముద్రంలోనూ పారవేసింది. ఇది ఐవరీ కోస్ట్ దేశంలోని ఈ పట్టణంలో జరిగింది. అబిద్జాన్. ప్రజలకు మెరుగైన ఆదాయం పొందడంతో పాటు మరికొన్ని ఇతర లక్ష్యాలు కూడా ఉంటాయి. అవి ఏమిటి? సమానత, స్వేచ్ఛ, భద్రత, ఇతరుల నుంచి గౌరవం. దేశాలను పోల్చడానికి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకోవడానికి కారణం ఏమిటి? ఎక్కువ ఆదాయం ఉంటే అవసరమైన వాటిని ఎక్కువగా సమకూర్చుకోవచ్చు అనే అభిప్రాయం. ఒక దేశంలోని మొత్తం ప్రజల ఆదాయాన్ని కలిపితే వచ్చే ఆదాయాన్ని ఏమంటారు? జాతీయ ఆదాయం. దేశాలను పోల్చడానికి జాతీయ ఆదాయం ఎందుకు ఉపయోగపడదు? వివిధ దేశాల జనాభా వేరువేరుగా ఉంటుంది కాబట్టి. జాతీయ ఆదాయాన్ని లేదా దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చే ఆదాయాన్ని ఏమంటారు? తలసరి ఆదాయం లేదా సగటు ఆదాయం. దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికలో దేనిని ప్రామాణికంగా తీసుకుంది? తలసరి ఆదాయం. ప్రపంచ అభివృద్ధి నివేదిక 2012 ప్రకారం ఏవి అధిక ఆదాయ దేశాలు లేదా ధనిక దేశాలు? సంవత్సరానికి $1035 లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం గల దేశాలు. ప్రపంచ అభివృద్ధి నివేదిక 2012 ప్రకారం ఏవి మధ్య ఆదాయ దేశాలు? సంవత్సరానికి 1035 నుండి 12,599 అమెరికన్ డాలర్ల వరకు తలసరి ఆదాయం గల దేశాలు. దేశాలను పోల్చడంలో తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకోవడంలో ఉన్న పరిమితి ఏమిటి? తలసరి ఆదాయం ప్రజల మధ్య ఆదాయం ఎలా పంపిణీ అయిందో తెలియజేయదు లేదా ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు. పుట్టినప్పటి నుంచి ఎంత వయసులోపు చనిపోతే శిశువు మరణంగా పరిగణిస్తారు? 1 సంవత్సరం లోపు. అక్షరాస్యత శాతాన్ని లెక్కించేటప్పుడు ఎన్ని సంవత్సరాల లోపు వారిని పరిగణలోకి తీసుకోరు? 7 సంవత్సరముల లోపు. ప్రజా సదుపాయాలు అంటే ఏమిటి? ప్రజలందరికీ సామూహికంగా కల్పించవలసిన సదుపాయాలు అంటే ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్తు, విద్య, ప్రజా రవాణా, భద్రత మొదలైనవి. PDS ను విస్తరించండి. ప్రజా పంపిణీ వ్యవస్థ. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్.
ప్రజా పంపిణీ వ్యవస్థకి ప్రజల ఆరోగ్యం, పోషకాహార స్థాయికి గల సంబంధం ఏమిటి? ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే ప్రజల ఆరోగ్యం, పోషకాహార స్థాయి మెరుగ్గా ఉంటుంది. కొన్ని రాష్ట్రాలలో శిశు మరణాలు తక్కువగా ఉండటానికి కారణమేమిటి? ఆ రాష్ట్రాలలో మౌలిక ఆరోగ్య సదుపాయాలు, విద్యా సౌకర్యాలు తగినంతగా ఉన్నందువల్ల. ప్రస్తుతం దేశాలను పోల్చడానికి ఆదాయంతో పాటు వేటిని ఉపయోగిస్తున్నారు? ఆరోగ్యం, విద్యా సూచికలు. యుఎన్డిపిని విస్తరించండి. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మానవ అభివృద్ధి నివేదిక 2013ను ఎవరు ప్రచురించారు? ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, యుఎన్డిపి. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి దేశాలను ఏ ప్రామాణికాలను ఉపయోగించి పోల్చింది? విద్యా స్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయం. మానవ అభివృద్ధి నివేదిక 2013లో మొత్తం ఎన్ని దేశాలను పోల్చారు? లేదా మానవ అభివృద్ధి సూచిక 2013లో మొత్తం ఎన్ని దేశాలకు స్థానాలు, ర్యాంకులు కేటాయించారు? 177 దేశాలు. మానవ అభివృద్ధి నివేదిక 2013లో భారతదేశ స్థానం ఎంత? 136. మానవ అభివృద్ధి నివేదిక 2013లో 92వ స్థానాన్ని పొందిన దేశం ఏది? శ్రీలంక. మానవ అభివృద్ధి నివేదిక 2013లో తలసరి ఆదాయాన్ని ఏ కరెన్సీలో లెక్కించారు? అమెరికన్ డాలర్లలో. అభివృద్ధికి ముందు మానవ అని చేర్చటంలోని ముఖ్య ఉద్దేశం ఏమిటి? మానవుల ఆరోగ్యం, విద్య మొదలైన విషయాలకు ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశంతో. ఏ రాష్ట్రంలో పాఠశాల విద్యా విప్లవం వచ్చింది? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో జనసాంద్రత తక్కువగా ఉండటానికి కారణం ఏమిటి? కొండ ప్రాంతం ఎక్కువగా ఉండడం. 2005 సంవత్సరంలో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై సగటున ప్రతి విద్యార్థిపై ఎంత ఖర్చు చేసెను? 1049 రూపాయలు. 2005 సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యపై సగటున ప్రతి విద్యార్థిపై ఎంత ఖర్చు చేసెను? 2005 రూపాయలు. పాఠశాల విద్యలో ఎన్ని సంవత్సరాలు గడపడం అనేది హిమాచల్ ప్రదేశ్లోని పిల్లలకు నియమంగా మారింది. 10 సంవత్సరాలు గడపడం. అంటే ప్రతి ఒక్కరూ 10 సంవత్సరాలు చదువుతారని అర్థం. హిమాచల్ ప్రదేశ్లో లింగ వివక్షత తక్కువగా ఉందని చెప్పడానికి ఒక ఆధారాన్ని పేర్కొనండి. 13 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు ఆడపిల్లలలో అత్యధిక శాతం 8వ తరగతి పూర్తి చేసి ఇంకా పై తరగతులలో కొనసాగడం. హిమాచల్ ప్రదేశ్లో లింగ వివక్షత తక్కువగా ఉందని చెప్పడానికి ఒక ఆధారాన్ని పేర్కొనండి. హిమాచల్ ప్రదేశ్లో పుట్టిన కొన్ని నెలల్లో చనిపోయే పిల్లల్లో మగపిల్లల కంటే ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉండడం. లింగ వివక్షత అంటే ఏమిటి? స్త్రీలను తక్కువగా చూడడం లేదా స్త్రీలను పురుషులతో సమానంగా చూడకపోవడం. 2006లో భారతదేశంలో 6 సంవత్సరాలు మించిన ఆడపిల్లల్లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బడికి వెళ్లిన వారి శాతం ఎంత? 40%. 2006లో హిమాచల్ ప్రదేశ్లో 6 సంవత్సరాలు మించిన ఆడపిల్లల్లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బడికి వెళ్లిన వారి శాతం ఎంత? 57%. 2006లో హిమాచల్ ప్రదేశ్లో 6 సంవత్సరాలు మించిన మగపిల్లల్లో 5 సంవత్సరముల కంటే ఎక్కువ కాలం బడికి వెళ్లిన వారి శాతం ఎంత? 60%. 2006లో భారతదేశంలో 6 సంవత్సరాలు మించిన మగపిల్లల్లో 5 సంవత్సరముల కంటే ఎక్కువ కాలం బడికి వెళ్లిన వారి శాతం ఎంత? 75%. మానవ అభివృద్ధి నివేదిక 2013లో మయన్మార్ స్థానం ఎంత? 149. మానవ అభివృద్ధి నివేదిక 2013లో నేపాల్ స్థానం ఎంత? 157. మానవ అభివృద్ధి నివేదిక 2013లో ఒకే స్థానాన్ని కలిగి ఉన్న దేశాలు ఏవి?
పాకిస్తాన్ 146 మరియు బంగ్లాదేశ్ 146. హిమాచల్ ప్రదేశ్లో బాలికా విద్య మెరుగ్గా ఉండడానికి కారణం కానిది లింగ వివక్షత ఎక్కువగా ఉండడం. దీనికి సరైనటువంటి సమాధానం ఏ, లింగ వివక్షత ఎక్కువగా ఉండడం. ఈ క్రింది ఏ అంశం ఆధారంగా ఒక రాష్ట్రాన్ని వెనుకబడిన రాష్ట్రంగా పేర్కొనవచ్చు? జవాబు పైవన్నీ. క్రింది వానిలో వేటిని యుఎన్డిపి అభివృద్ధికి కొలమానంగా తీసుకున్నది? జవాబు డి, బి మరియు సి. ప్రజల ఆరోగ్య స్థాయి, తలసరి ఆదాయం. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము మానవ అభివృద్ధిలో ముందున్నది ఎందుకంటే? జవాబు బి 1 మరియు 3. అంటే తక్కువ శిశు మరణాలు, ఎక్కువ నికర హాజరు శాతం. ఈ క్రింది దేశాలలో ఏది అత్యధిక తలసరి ఆదాయం గల దేశం? జవాబు ఏ, శ్రీలంక. ఈ క్రింది దేశాలలో ఏది అత్యల్ప తలసరి ఆదాయం గల దేశం? జవాబు డి, నేపాల్. సగటు ఆయు ప్రమాణం విషయంలో ఈ క్రింది వాటిలో భారతదేశం కంటే మెరుగైన స్థితిలో ఉన్న దేశాలు ఏవి? జవాబు డి 1, 2 మరియు 3. ఈ క్రింది దేశాలలోని ఏ దేశంలో సగటు ఆయు ప్రమాణం ఎక్కువగా ఉంది? జవాబు బి, శ్రీలంక. ఈ క్రింది వాటిలో ఏది ప్రజా సదుపాయం కాదు? జవాబు సి, స్వంత ఇంటి భద్రత. దేశాలను పోల్చడంలో తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకోవడంలో ఉన్న పరిమితి? జవాబు సి, ప్రజల మధ్య అంతరాలను తెలియజేయదు. ఆదాయ రీత్యా ప్రస్తుతం భారతదేశపు స్థితి? జవాబు సి, మధ్యస్థ ఆదాయం గల దేశం. దేశాలను పోల్చడానికి క్రింది వాటిలో దేనిని ప్రామాణికంగా తీసుకుంటారు? జవాబు బి, దేశ ప్రజల సగటు ఆదాయం. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి అంటే ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాసెస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ లో బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ పరిశోధించి రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్ సోషల్ కంటెంట్ బిట్స్ లెసన్ వైజ్ మీరు వినాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. ఈ పుస్తకం వెల 300 రూపాయలు మాత్రమే. కావాల్సిన వారు 9966466776కి కాల్ చేసినట్లయితే ఈ పుస్తకం పోస్టల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ సంబంధించినటువంటి న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతోంది, గమనించగలరు. 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2వ పాఠం అభివృద్ధి భావనలు గురించి ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. మానవ అభివృద్ధి సూచికలో అతి తక్కువ స్థానం పొందిన దేశాన్ని గుర్తించుము. భారతదేశం, శ్రీలంక, మయన్మార్, నేపాల్. జవాబు నేపాల్. భారతదేశంతో పోల్చినప్పుడు పాకిస్తాన్ ఏ అంశంలో వెనుకబడి లేదు? తలసరి ఆదాయం, పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు, బడిలో గడిపిన సంవత్సరాలు, మానవాభివృద్ధి సూచిక. జవాబు బడిలో గడిపిన సంవత్సరాలు. ఏ దేశం యొక్క
ఆయు ప్రమాణం పాకిస్తాన్తో సమానంగా ఉంది? శ్రీలంక, భారతదేశంలో, మయన్మార్, నేపాల్. జవాబు మయన్మార్. శ్రీలంకతో పోల్చినప్పుడు భారతదేశం ఏ అంశంలో వెనుకబడి ఉన్నది? తలసరి ఆదాయం, మానవాభివృద్ధి సూచిక, ఆయు ప్రమాణం, అన్ని అంశాలతో. జవాబు అన్ని అంశాలతో. మౌలిక ఆరోగ్య సదుపాయాలు, విద్యా సౌకర్యాలు తగినంతగా ఉన్నప్పుడు మానవాభివృద్ధి సూచిక స్థాయి పెరుగుతుంది. శిశు మరణాలు తక్కువగా ఉంటాయి. మానవాభివృద్ధి సూచిక స్థాయి తగ్గుతుంది. సామాజిక అవసరాలు తీరుతాయి. జవాబు మానవాభివృద్ధి సూచిక స్థాయి పెరుగుతుంది. క్రింది వాటిలో అతి సంక్లిష్టమైన అంశము ఆర్థికాభివృద్ధి, అభివృద్ధి, పెరుగుదల ఏదీ కాదు. జవాబు అభివృద్ధి. ఆదాయ రీత్యా ప్రస్తుతము భారతదేశపు స్థితి ఎక్కువ ఆదాయం గల దేశం, తక్కువ ఆదాయం గలది, మధ్యస్థ ఆదాయం గలది, అత్యధిక ఆదాయం గల దేశము. జవాబు మధ్యస్థ ఆదాయం గలది. విభిన్న వ్యక్తులకు అభివృద్ధి పట్ల విభిన్న భావనలు ఉండుటకు కారణము వ్యక్తులు వేరు కాబట్టి, జీవన పరిస్థితులు వేరు కాబట్టి, అభిప్రాయాలలో భేదాలు ఉండడం, ఆలోచనలు మార్పు ఉండడము. జవాబు జీవన పరిస్థితులు వేరు కాబట్టి. క్రింది వానిలో సరి కానిది. గ్రామీణ కార్మికులు మెరుగైన కూలీని కోరుతారు. వర్షాధార రైతులు సరైన వర్షాలు కోరుతారు. ధనిక రైతులు గ్రామాల్లోనే స్థిరపడాలని కోరుతారు. ధనిక కుటుంబ అమ్మాయి స్వేచ్ఛను కోరుతుంది. జవాబు సి. ధనిక రైతులు గ్రామాల్లోనే స్థిరపడాలని కోరుతారు. రాష్ట్రాల బడ్జెట్లో చదువుపై ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్, బీహార్, గుజరాత్, కర్ణాటక. జవాబు హిమాచల్ ప్రదేశ్. 2013 మానవాభివృద్ధి సూచిక ప్రకారం భారతదేశ స్థానము 157, 136, 146, 149. జవాబు 136. భారతదేశంలోని ఈ రాష్ట్రంలో పాఠశాల విద్యా విప్లవం ప్రారంభమైనది. మహారాష్ట్ర, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్. జవాబు హిమాచల్ ప్రదేశ్. మానవాభివృద్ధి సూచిక HDI పరిగణలోకి తీసుకునే అంశాలు పోషకాహారం, విద్య, వైద్యం, పైవన్నీ. జవాబు. లింగ వివక్షత అనగా స్త్రీలు మరియు పురుషులు, స్త్రీలు మాత్రమే, పురుషులు మాత్రమే, స్త్రీలను అసమానంగా చూడడము. జవాబు డి. స్త్రీలను అసమానముగా చూడడము. అత్యల్ప తలసరి ఆదాయం గల దేశం మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్. జవాబు నేపాల్. ఆయు ప్రమాణం ఒకే విధంగా ఉన్న దేశాలేవి? భారతదేశం, మయన్మార్, మయన్మార్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, భారతదేశం. జవాబు మయన్మార్, పాకిస్తాన్. అత్యధిక తలసరి ఆదాయం గల దేశం పాకిస్తాన్, భారతదేశం, శ్రీలంక, మయన్మార్. జవాబు శ్రీలంక. మానవాభివృద్ధి సూచికలో ఒకే ర్యాంకును కలిగిన దేశాలేవి? భారతదేశం, పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్. జవాబు పాకిస్తాన్, బంగ్లాదేశ్. మానవ అభివృద్ధి నివేదికను
ప్రచురించు సంస్థ ఏది? యుఎన్డిపి, ఐఎంఎఫ్, ఐబిఆర్డి, డబ్ల్యూటిఓ. జవాబు యుఎన్డిపి. మానవ అభివృద్ధి నివేదిక 2013 ప్రకారం ఈ దేశం మంచి స్థితిలో ఉంది. భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్. జవాబు శ్రీలంక. ఆయు ప్రమాణం విషయంలో భారతదేశం కంటే మంచి స్థితిలోనున్న దేశాలు పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, శ్రీలంక, శ్రీలంక, పాకిస్తాన్, పాకిస్తాన్, నేపాల్. జవాబు నేపాల్, శ్రీలంక. 2018 మానవ అభివృద్ధి సూచికలో మెరుగైన స్థానంలో గల దేశం నేపాల్, పాకిస్తాన్, మయన్మార్, శ్రీలంక. జవాబు శ్రీలంక. ఈ క్రింది ఏ అంశం ఆధారంగా ఒక రాష్ట్రాన్ని వెనుకబడిన రాష్ట్రంగా పేర్కొనవచ్చు? ఎక్కువ శిశు మరణాలు, తక్కువ అక్షరాస్యత శాతం, తక్కువ నికర హాజరు శాతం, పైవన్నీ. జవాబు పైవన్నీ. క్రింది వానిలో వేటిని యుఎన్డిపి అభివృద్ధికి కొలమానంగా తీసుకున్నది? వలస, ప్రజల ఆరోగ్య స్థాయి, తలసరి ఆదాయం. బి మరియు సి. జవాబు బి మరియు సి. హిమాచల్ ప్రదేశ్లో అధిక అక్షరాస్యతకు కారణం కానిది? విద్య ఉచితం లేదా తల్లిదండ్రులకు నామమాత్రపు ఖర్చు, కనీస సౌకర్యాలు కల్పించడం, ఉపాధ్యాయుల నియామకం చేయడం, పాఠశాలలో కఠిన శిక్ష. జవాబు పాఠశాలలో కఠిన శిక్ష. పాఠశాల విద్యా విప్లవం క్రింది రాష్ట్రంలో సంభవించింది? అసోం, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం. ఆర్థికాభివృద్ధి. జవాబు హిమాచల్ ప్రదేశ్. విద్య కోసం ఒక్కొక్క విద్యార్థిపై అధిక మొత్తం ఖర్చు చేసిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్. జవాబు హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము మానవ అభివృద్ధిలో ముందున్నది. ఎందుకంటే తక్కువ శిశు మరణాలు, తక్కువ అక్షరాస్యత శాతం, ఎక్కువ నికర హాజరు శాతము. 1 మరియు 2, 1 మరియు 3, 2 మరియు 3, 1, 2 మరియు 3. జవాబు 1 మరియు 3. దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంకు చేత ఉపయోగించబడిన సూచిక మానవాభివృద్ధి, జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం. తమిళనాడు. తలసరి ఆదాయం. జవాబు. క్రింది వాక్యాలను పరిగణించండి. వేరువేరు వ్యక్తులకు వేరువేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు. ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి కూడా అభివృద్ధి అవుతుంది. పై వాక్యాలలో సరైనది ఏది? 1 మాత్రమే, 2 మాత్రమే, 1 మరియు 2 2 కావు. జవాబు 1 మాత్రమే. భూమి లేని గ్రామీణ రైతుల అభివృద్ధి లక్ష్యం లేదా ఆకాంక్ష మెరుగైన కూలీ, భూస్వాములు కావాలనుకోవడం, విలాసవంతమైన జీవితం, ప్రభుత్వ ఉద్యోగం. జవాబు మెరుగైన కూలీ. అభివృద్ధి లేదా ప్రగతి పట్ల అందరికీ ఒకే భావన ఉండకపోవచ్చు. కారణం ఆలోచనలు వేరువేరుగా ఉండడం, వివిధ ప్రాంతాలలో ఉండుట, ఆకాంక్షలు, కోరికలు వేరుగా ఉండుట, విరుద్ధమైన కోరికలు ఉండుట. జవాబు ఆకాంక్షలు,
కోరికలు వేరుగా ఉండుట. మానవాభివృద్ధి చరిత్ర పరిణామ క్రమం కాల సూచిని పరిశీలిస్తే వేట సేకరణ మొదలై ఎన్ని సంవత్సరాలు? 2,00,000, 1,50,000, 10,000, 12,000. జవాబు 2,00,000. మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాల సూచిని పరిశీలిస్తే పారిశ్రామికీకరణ మొదలై ఎన్ని సంవత్సరాలైంది? 100, 200, 500, 400. జవాబు 400. కుడంకులం అణు విద్యుత్ కేంద్రం స్థాపించిన రాష్ట్రం? కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర. జవాబు తమిళనాడు. కుడంకులం అణు విద్యుత్ కేంద్రాన్ని అక్కడి ప్రజలు అడ్డుకోవడానికి కారణం? విద్యుత్ మిగులుగా ఉండుట, భూములు కోల్పోవడం, రేడియో ధార్మికత. ఏదీ కాదు. జవాబు రేడియో ధార్మికత. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2012లో అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం గల దేశాలను ధనిక ఆదాయ దేశాలు అంటారు. 10,600, 11,000, 12,600, 13,600. జవాబు 12,600. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం 2012లో అమెరికన్ డాలర్లు కంటే తక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాలను తక్కువ ఆదాయ దేశాలు అంటారు. 1850, 1060, 1050, 1035. జవాబు 1035. దేశాలను పోల్చడానికి ఉపయోగించే ప్రామాణికం? తలసరి ఆదాయం, జాతీయ ఆదాయం, జాతీయ ఉత్పత్తి, కుటుంబ ఆదాయం. జవాబు తలసరి ఆదాయం. 2012లో పంజాబ్లో తలసరి ఆదాయం 55,000, 45,000, 78,000, 65,000. జవాబు 78,000. 2012లో హిమాచల్ ప్రదేశ్లో తలసరి ఆదాయం 65,000, 55,000, 85,000, 74,000. జవాబు 74,000. శిశు మరణాలు అంటే పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో 6 నెలల లోపు మరణించే వారి సంఖ్య, పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో 1 సంవత్సరం లోపు మరణించే వారి సంఖ్య, పుట్టిన కొన్ని గంటలకే మరణించే పిల్లల సంఖ్య, తల్లి గర్భంలోనే మరణించే పిల్లల సంఖ్య. జవాబు పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో 1 సంవత్సరం లోపు మరణించే వారి సంఖ్య. అక్షరాస్యత శాతం వీరిలోని అక్షరాస్యతను తెలుపుతుంది. 5 సంవత్సరాల లోపు వయస్సు గల వారి అక్షరాస్యతను తెలుపుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారి అక్షరాస్యతను తెలుపుతుంది. 7 సంవత్సరాల లోపు వయస్సు గల వారి అక్షరాస్యతను తెలుపుతుంది. 14 సంవత్సరాల లోపు వయస్సు గల వారిలోని అక్షరాస్యతను తెలుపుతుంది. జవాబు 7 సంవత్సరాల లోపు వయస్సు గల వారి అక్షరాస్యతను తెలుపుతుంది. మానవాభివృద్ధి సూచికలు తలసరి ఆదాయంతో పాటుగా క్రింది వాటిని కూడా లెక్కలోకి తీసుకుంటారు: విద్య, ఆరోగ్యం, ఆయు ప్రమాణం. పైవన్నీ. జవాబు పైవన్నీ. మానవాభివృద్ధి నివేదిక 2013లో భారతదేశ స్థానం 128, 188, 102, 149. జవాబు 188. మానవాభివృద్ధి నివేదిక 2018లో శ్రీలంక స్థానం 6, 45, 80, 92. జవాబు 92. మానవాభివృద్ధి నివేదిక 2013లో పాకిస్తాన్ స్థానం 106, 96, 146,
167. జవాబు 146. 2018లో భారతదేశ తలసరి ఆదాయం $1970, $3285, $2566, $1137. జవాబు $3285. అభివృద్ధి సూచికలో మెరుగైన స్థానంలో ఉన్న ఆసియా దేశం బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, శ్రీలంక. జవాబు శ్రీలంక. 2013లో భారతదేశంలో ఆయు ప్రమాణం 66.8 సంవత్సరాలు, 58.5 సంవత్సరాలు, 58 సంవత్సరాలు, 60 సంవత్సరాలు. జవాబు 66.8 సంవత్సరాలు. క్రింది వాటిలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న ఆసియా దేశం బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశం, శ్రీలంక. ఆయు ప్రమాణం అంటే వ్యక్తి సగటున జీవించే కాలం, వ్యక్తి సగటున మరణించే కాలం, వ్యక్తి సగటున జీవించాలని కోరుకునే కాలం, వ్యక్తి సగటున ఆరోగ్యంగా ఉండే కాలం. జవాబు వ్యక్తి సగటున జీవించే కాలం. పాఠశాల విద్యా విప్లవం వచ్చిన రాష్ట్రం కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్. జవాబు హిమాచల్ ప్రదేశ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.